అక్రమాలకు చెక్. ఇకపై ఒకటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఒకే గొడుగు కిందకు సివిల్ సప్లై, కమర్షియల్ ట్యాక్సెస్, మైనింగ్ శాఖల విజిలెన్స్ విభాగాలు. ప్రత్యేకంగా సిబ్బంది కేటాయింపు, త్వరలో సర్కారు ఉత్తర్వులు అని చెప్పి చూస్తాం. వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను కట్టడి చేసే బాధ్యతలను ఒకే సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా సివిల్ సప్లై, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ 3 శాఖల్లో జరుగుతున్న అక్రమాలను గుర్తించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కొత్త సంస్థకు ప్రత్యేక అధికారులు కట్టబెట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్లాన్ చేస్తున్నది. అలాగే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసేందుకు కావాల్సిన సిబ్బందిని సైతం సమకూర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ 3 శాఖలో భారీ దోపిడీ. ప్రస్తుతం సివిల్ సప్లై, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు విడివిడిగా పనిచేస్తున్నాయి, కానీ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయా శాఖలు జరుగుతున్న అక్రమాలు, అవినీతి కంట్రోల్ చేయలేకపోతున్నారని స్పష్టం చేసిరంట. అంటే ఒకే గొడుగు కిందికి వస్తే పనిభారం పెరుగుతుంది. ఏ రకంగా అవినీతిని అరికడతారు అనేది క్లారిటీ లేదు. ఏ రకంగా అవినీతి అరికట్టగలుగుతారు? అందరూ ఒకే దగ్గరికి వస్తారు, దాన్ని ఎట్లా అని చెప్పేసి అరికడతారో వాళ్ళకే తెలవాలి. ఎందుకంటే ఒకే చోట అక్రమాలకు చెక్ అంట. ఎట్లా చెక్ పెడతారు? పని ఏదైనా పనే. కమర్షియల్ వేయాలి, మళ్ళీ ఒకే గొడుగు కింద ఉన్న కమర్షియల్ వాళ్ళు కమర్షియల్కి వేయాలి, సివిల్ వాళ్ళు సివిల్కి వేయాలి, విడివిడిగా ఉన్న అట్లనే వేయాలి. ఇదంతా కూడా కొత్త చట్టాలను తీసుకొచ్చి వేరువేరుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి ఇక వాళ్ళ నుండి బలమైన మొత్తాన్ని కమిషన్ల రూపంలో వెనక్కి తీసుకునే ప్రయోగాలు తప్ప మరొకటి లేదు. ప్రచారం జరుగుతుంది. రైస్ మిల్లర్ల వద్ద ఉన్న కస్టమ్స్, మిల్లింగ్ రైస్ ఇతర రాష్ట్రాలకు తరలివేస్తున్న సివిల్ సప్లైలోని విజిలెన్స్ విభాగం గుర్తించడం లేదు. హైదరాబాద్ నగరంలో జీఎస్టీ చెల్లించకుండా ప్రతినిత్యం వందల కోట్ల వ్యాపారం జరుగుతున్న కమర్షియల్ ట్యాక్స్లోని విజిలెన్స్ విభాగం పసిగట్టలేకపోతున్నది. అనుమతులకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్న ఆ శాఖలోని విజిలెన్స్ విభాగం మాత్రం మౌనంగా ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మీద సమీక్ష జరిగిన సమావేశంలో ఈ 3 శాఖలో విజిలెన్స్ వింగ్ సరిగ్గా పనిచేయట్లేదనే అభిప్రాయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలిసింది. అందుకే ఆయా శాఖలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ 3 శాఖలోని విజిలెన్స్ వింగ్స్ను ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు కసరత్తు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఐటీ పర్యవేక్షణలో విజిలెన్స్ వింగ్ అంట. ప్రస్తుతం విజిలెన్స్ వింగ్ ప్రత్యేకంగా ఐజీ పర్యవేక్షణలో ఉండబోతూ ఉంది. ఐజీ ర్యాంక్ అధికారిని పనిచేస్తున్నారు. ఆయన పరిధిలోకి ఆ 3 వింగ్ విలీనం చేసేందుకు కసరత్తు జరుగుతున్నది. కేవలం విలీనానికి మాత్రమే పరిమితం కాకుండా విజిలెన్స్ వింగ్ను బలోపేతం చేసేందుకు కావాల్సిన సిబ్బంది వనరులను సమకూర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ 3 శాఖలో పనిచేస్తున్న విజిలెన్స్ విభాగ పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఎక్సైజ్ శాఖలో మాత్రం కొనసాగింపట. దీనివల్ల నాకు తెలిసి పెద్ద మార్పు ఏం రాదు. అది విడివిడిగా ఉన్నా లేదంటే ఒక తాటికి వచ్చినా పెద్ద మార్పు ఏమైతే దానివల్ల ఉండదు. ఎందుకంటే దానికి ఒకటి చెప్తాం, రంగనాథ్ నాగిరెడ్డి సంతకాలు ఫోర్జరీ అని చెప్పేసి దాని కిందనే వార్త వేసిరు. ఇప్పుడు అన్నీ విడివిడిగా ఉంటేనే ఒక వ్యక్తి చూసుకోవడం, విడివిడిగా ఉండి విడివిడిగా అధికారులు ఉంటేనే ఇన్ని అవినీతులు జరుగుతూ ఉన్నాయంటే ఒకే అధికారి కిందకి అవన్నీ వచ్చినప్పుడు ఈ 3టిని సమన్వయం చేసుకోవడంలో అధికారి ఎట్లా సఫలమవుతాడు? ఖచ్చితంగా అది విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. ఇది చూద్దాం. ఒక హైడ్రాను చూసుకునేటువంటి రంగనాథ్ ఒకే వ్యక్తి అధికారి. ఈయన స్థాయి ఏంది? ఐపీఎస్ స్థాయి. ఆ వ్యక్తి సంతకమే ఫోర్జరీ చేసిరు. ఆ వ్యక్తి గతంలో కూల్చాల్సిన ఇళ్ళకు బదులుగా వేరే ఇల్లు కూల్చిండు, పొరపాట్లు జరిగినాయని తర్వాత క్షమాపణలు కోరిండు. మరి ఎట్లా అని చెప్పి ఒక వ్యక్తి చూసుకునేటువంటి శాఖ, ఆ వ్యక్తికి అదే పని, ఆ ఒక్క పని ఉంటేనే గిన్ని అవినీతులు జరుగుతూ ఉన్నాయి, గిన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, గిన్ని ఏమంటారు ఒకటి కూల్చిపోయి ఇంకోటి కూల్చుతూ ఉన్నట్టు అది ఎంత పెద్ద పొరపాటు అది. అట్లానే ఒక ఐజీ స్థాయి వ్యక్తి పూర్తిగా అన్నింటినీ సమన్వయం చేయాలంటే మాత్రం అది సాధ్యం కానటువంటి పరిస్థితి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. చూడాలి మరి ఎట్లా దాన్ని సివిల్ సప్లైని కావచ్చు, ఇవన్నిటిని కూడా ఎట్లా సమన్వయం చేసుకోగలుగుతాడు ఐజీ స్థాయి వ్యక్తి, ఎవరు ఉండబోతూ ఉన్నారు, ఆ వ్యక్తి గతంలో ఎట్లాంటి ఆరోపణలు లేకుండా ఉన్నాడా, లేదంటే ఏమన్నా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందనేది కూడా వెరిఫై చేసుకోవాలి.